ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి దివ్య పాదపద్మములకు నా నమస్కారములు. నా పేరు శాంత, నెలివిడి గ్రామము, వనపర్తి జిల్లా, కొత్తకోట కమిటీ. క్రీస్తు జన్మదిన సందర్భంగా నాకు ఇచ్చిన వాక్యము ద్వితీయ దైవ గ్రంథంలోని యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. భావము: లోకము అనగా అనుభవములతో కూడుకున్నదని అర్థము. ఆత్మను ఆయన అనుభవములు గల మనుషులలో ఉండెను. మానవులందరూ ఆత్మచేత తయారు చేయబడిన వారే, అయినా మనుషులు ఆత్మను తెలుసుకోలేకున్నారు. ఇక్కడ ఇంకా కొంత వివరంగా తెలియవలసినది ఏమనగా, దేవుడు వేరు, మనుషులు వేరు. దేవుడు మొదటగా నేరుగా మనుషులను సృష్టించలేదు. దేవుడు ఆత్మను తయారు చేయగా ఆత్మ మనుషులను తయారు చేసినది. దేవుడు మొదట సమస్త ప్రపంచమును సృష్టించాడు, అయితే అది జీవరాశులు లేని ప్రపంచము. దేవుడు మొదట ప్రకృతిని తయారు చేయగా తర్వాత ఆత్మను తయారు చేసి ఆత్మకు మనుషులను పుట్టించుటకు, పాలించుటకు, చంపుటకు అధికారం ఇచ్చాడు. అప్పటి నుండి ఆత్మయే మనుషులను తయారు చేయుచున్నది, మనుషులలో వెలుగై జీవనమును సాగింపజేయుచున్నది, తర్వాత మరణింపజేసి తిరిగి పుట్టించుచున్నది. అయినా మనుషులలో దగ్గరగా ఉన్న ఆత్మను, మనుషులలో వెలుగై ఉన్న ఆత్మను, మనుషులలో దైవముగా ఉన్న ఆత్మను మనుషులు ఎంత మాత్రమూ తెలియలేకున్నారు అని ఈ వాక్యం యొక్క భావము. ఈ అవకాశం ఇచ్చిన రైతవాణి ఛానల్కి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మరియు ఆత్మ బంధువులందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.